మన మధ్య ఒక అన్న ఉన్నాడు. తను యమన కాలంలో ప్రభువుని ఎలా నమ్ముకున్నాడో, అన్య ఆచారాల నుండి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆయన దర్శించాడో, ప్రస్తుతం ఆయన ప్రభువు నమ్ముకోకపోతే ఆయన పరిస్థితి ఏమై ఉండునో కనుక కొన్ని ప్రభువు చేసిన ఆ ఆశ్చర్యకర రక్షణ కార్యం గురించి మనకి వివరంగా చెబుతాడు. రండి, మిల్క్ షేక్ రండి, చక్కగా ఇందాం. యవనస్తులకు మన అవసరము. ప్రభు కొరకు మనము ఇలాంటి సాక్ష్యాల ద్వారా మనము కదిలించబడాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా వాయిస్ క్లియర్ ఉంది కదా వెనుక దాకా? సో నాకు యాక్చువల్గా మాట్లాడాలంటే కొంచెం భయమే, అందుకే ఇప్పుడు దాకా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను అన్న అని. అన్న ఈరోజు చెప్పమన్నారు, కానీ దేవుని సాక్షార్థమై చెప్దాం 2 మాటలు అని చెప్పేసి ప్రేరేపించబడి ఇక్కడ నిలవన్నాను. చిన్న ప్రేయర్ చేయండి అందరూ నా కోసము. దేవుడు సాక్ష్యం ద్వారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని, ఏం చెప్పాలో అది నాకు జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరముల దేవా, ఏ పాటి వాడిని తండ్రి నేను ఇక్కడ నిల్చున్నట్టుకు తండ్రి ప్రభా, మీ కృపను బట్టి మీ కనికరాన్ని బట్టి ఈరోజు నేను ఏమైతే ఉన్నానో తండ్రి, మీ పిల్లలు మీ పరిశుద్ధ ప్రజలైన ఇక్కడ మీ సంఘం ముందు నన్ను నిల్చోబెట్టారు తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికంటే అత్తెలుపుడు నా తండ్రి, అత్యధికంగా పాపం చేసిన వాడిని తండ్రి. ఏం చెప్పాలో నాకు తెలియదు, జ్ఞానం లేదు తండ్రి. ప్రభా సహాయం చేయండి. వీళ్ళకి కావాల్సిన మాటలు ప్రభా నా నోటి నుంచి వచ్చుటకు ప్రభా, ఎక్కడ నన్ను హెచ్చించుకోకుండా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయం చేయమని తండ్రి. ఏదైతే చెప్పాలో అది మాత్రమే చెప్పగలట కృపను చూపమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. సో నా పేరు మల్లికార్జున. నా వాయిస్ ఓకే కదా? సో ట్యాగ్లైన్ ఏంటంటే, ఒక క్రిస్టియన్ అమ్మాయిని నేను హిందూగా మార్చాలి అని అనుకుంటూ నేనే క్రిస్టియన్గా మారిపోయాను. ఇది ట్యాగ్లైను. సో ఎలా జరిగిందని వస్తే సింపుల్గా చెప్పేస్తాను. నా పేరు మల్లికార్జున, నాది రాయలసీమ, అనంతపూర్ డిస్టిక్, నాది గుంటకల్ అండి. నేను కూడా అందరిలాగానే చిన్నప్పటి నుంచి మతాచారాలు ధర్మాల్లో పెరిగాను. కొంచెం భక్తి నాకు కూడా ఎక్కువే, శివుని భక్తుడిని. నా చేతి మీద కూడా శివలింగం అవన్నీ టాటూ ఉంటాయి. నేను మారకూడదు, ఎప్పటికైనా మారతానేమో అని చెప్పి భయంతోనే అది వేయించుకున్నా. కానీ దేవుడి సంకల్పము అది ఉంటే అది ఏదైనా కూడా అది జరిగి తిరుగుతుందని అనుకున్నాను. సో చిన్నప్పటి నుంచి శివుని భక్తుని, గుడికి వెళ్ళేటోడిని, మంచిగా ఉండేటోడిని. చిన్నప్పుడే మా ఫాదర్ లేడు, మా మదరు, 2 సిస్టర్స్. అలా పెరుగుకుంటూ వచ్చాను. ఎక్కువగా గుళ్ళు గోపురాలు తిరిగేటోడిని. అదే మతము, అదే అనుకుంటూ క్రిస్టియన్స్ అంటే హేట్ చేసుకుంటూ అందరిలాగానే ఇది మన మతం కాదేమో, పరాయి మతం, ఇది బయట నుంచి వచ్చిండేది, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేస్తే నేను కూడా అవును అదే అనుకొని దాంట్లోనే ఉండేటోటి. క్రిస్టియన్స్ అంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా అందరినీ చాలా హేట్ చేసేటోడిని. మా ఊర్లో ఎట్లంటే ఫ్రెండ్స్ అంతా చాలా ఉండేటోళ్ళు. మా క్యాస్ట్ కొంచెం అక్కడ కొంచెం హెవీగా ఉండేది. అక్కడ క్రిస్టియన్స్ని కొట్టడం, వాళ్ళని హింసించడము. సో మేము వస్తే భయపడుతుంటారు వాళ్ళు, పక్కకి వెళ్ళిపోతాను. అలా ఉండే నా జీవితం. సో అలా ఉంటూ అలా ఉండేది. తర్వాత సో నేను డాడీ లేడు కాబట్టి ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఎంత చదువుకోవాలో అంత చదువుకున్నాను. అన్ని అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయాయి. చెప్పేటోళ్ళు లేరు కాబట్టి బయటికి భక్తిగానే ఉన్నాము. ఆ భక్తి అంటే ఏంటి, గుడికి వెళ్ళామా, సాయంత్రం మొక్కుకున్నామా, సినిమాకి వెళ్ళామా, బార్కి వెళ్ళామా, వచ్చాము అన్నట్లే ఉంటుంది మా భక్తి అక్కడ దాంట్లో. సో అందరూ అదే, తప్పేం కాదు. నాకు పాపం అంటే తెలియదు, అప్పుడు దాకా ఎవరు చెప్పలేదు కూడా. అలా వచ్చాను. అలా వచ్చినప్పుడు అలాగనే నా జీవితం కూడా వచ్చేసింది. సో అలా పెరిగాను, పెద్దగయ్యాను. సో ఈ లోకంలో అల్టిమేట్గా మనీ ఉండాలి, పవర్ ఉండాలి, ఫ్రెండ్షిప్, కాంటాక్ట్స్ ఉండాలి అని మూడింటిని ఎక్కువగా నేను నమ్మేటోడిని అనమాట. దాన్ని బట్టి కాంటాక్ట్స్ కూడా మంచిగా పెంచుకున్నాను. పవర్ ఉండాలని చెప్పి మంచిగా ఫ్రెండ్స్ని కూడా సర్కిల్ పెట్టుకున్నాను. అమౌంట్ మనీ కూడా ఎట్లా సంపాదించామనేది కాదు, బాగా సంపాదించాలని చెప్పేసి అమౌంట్ కూడా మంచిగానే ఉండేటోది, మంచిగా ఖర్చు పెట్టేటోళ్ళం.
మంచిగా ఉండేది. నాకు సర్కిల్ కూడా పెద్దగా ఉంటుంది సర్కిల్. అంటే ఎవరన్నా నా మీద చేయి పడకుండా ఒక 10 మందిని వెనక పెట్టుకోవాలని చెప్పి అట్లా ఫ్రెండ్స్‌తో ఉండేటోడిని. అంటే ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ కూడా అంతా అలాంటి వాళ్ళే. కొంచెం ఆ టైప్ ఫ్రెండ్సే ఉండేటోళ్ళు. తాగే సర్కిల్‌లో, కొంచెం నేరాలు చేసే సర్కిల్‌లో, అట్లా సర్కిల్‌లో అట్లా సర్కిల్‌లో ఉండేది. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నా కాబట్టి ఒక 10 మంది ఉంటే నాకు ధైర్యం అని చెప్పేసి అనుకునేటోడిని. ప్లస్ నాకెప్పుడూ మనశ్శాంతి ఉండేది కాదు. పాపం తర్వాత అనిపించింది నాకు పాపాలను బట్టేమో అది అని. ఎప్పుడైనా నాకు అకౌంట్‌లో ఒక రూ. 1,00,000 ఉందనుకోండి, కానీ షాపింగ్ చేసుకుంటాను, సినిమాకి పోతాను, లేదంటే గిన బార్‌కెళ్ళి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉండేటోడిని. మూవీస్ చూస్తాను. దాని తర్వాత మళ్ళా చూస్తే మళ్ళా అదే స్థితి. మళ్ళీ ఎందుకు అట్లా ఏమో తెలీదు. మళ్ళా డబ్బు అయిపోగానే మళ్ళా ఫస్ట్‌కొచ్చేసేవాడిని. సో, అలా జరుగుతూ ఉండేది. మూవీస్ ఎక్కువ చూసేటోడిని. గ్యాంగ్‌స్టర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టము. ఆహ్, రాజకీయాలు, రౌడీయిజాలు ఇలాంటి మూవీస్ ఎక్కువ చూస్తా అండి అప్పుడు నేను. సో, ఇది నా జీవితం. ఇలా ఉన్నప్పుడు నేను హైదరాబాద్‌కొచ్చాను. నా చదువయిపోయింది. తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నాకు హిందూ పరిచయమైంది. సో, మామూలు ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం అప్పుడంతా. తర్వాత హ్మ్. నేను అనుకోలేదు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి. లవ్ మ్యారేజ్ అయింది మాది. సో, క్రిస్టియన్ అమ్మాయి అలాగే నా లైఫ్‌లోకొచ్చింది. సో, నేను ముందే కండిషన్ పెట్టాను. నువ్వు హిందూగా మారితేనే చేసుకుంటాను. లేకపోతే చేసుకోను. అంటే సరే మారతాననింది. వచ్చింది. నడుస్తా ఉంది జీవితం మాకు లైఫు. తర్వాత నేను గుడికి వెళ్తా ఉన్నాను. ఆమె అసంతృప్తితో ఉంటాంది ఎప్పుడు. సో, ఎందుకు నేను చెప్పినా గదా! అట్లా మారుతామని చెప్పినావు గదా! అని అనుకుంటూ చేసుకుంటూ వస్తాన్నాను. తర్వాత నాకు నిదానంగా ఏమైందంటే తను తన ఓపిక, తన సహనం. సో, తన ఏమన్నా గూడా తిరిగి అనేది కాదనమాట. సో, అలా కొట్టినా, తిట్టినా సో, తన ప్రేమను చూపిచ్చేది నాకు ఎప్పుడు. నాకు ఎందుకు ఇలాగ అవుతాంది? ఎవరు ఈమె నేను చూసిన అమ్మాయిలు ఎంతోమందున్నారు గానీ, కొట్లాడితే కనీసం ఒక మాటన్నా అంటారు. ఈమేం అనట్లేదు ఎందుకు అనుకుంటుంటే, ఎవరు ఈమె అని ఆలోచన చేస్తే ఆమె దేవుడు. అట్లా ఏ యేసుక్రీస్తు ప్రభువు. అట్లా అవునా అనిపిచ్చింది తర్వాత. అట్లా నా లైఫ్‌లో ఫస్ట్ నేను ప్రభు అంటే యేసు ప్రభు అంటే ఒక దేవుడేమోలే అంతే. అంతవరకు అక్కడి దాకా వచ్చాను. అక్కడి దాకా వచ్చిన తర్వాత తర్వాత మా సెకండ్ సారి నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందంటే మా చిన్న పాప పుట్టినప్పుడు పుట్టిన 2 మంత్స్‌కే ఆ పాప ఇంకా బతకదు సర్జరీ చేయాలని చెప్పారు. కానీ దేవుడు అద్భుతంగా అది సర్జరీని చేపిచ్చాడు. ఆ సర్జరీని చేపిచ్చడానికి హీరో 'మహేష్ బాబుని' దేవుడు వాడుకున్నాడంటే నేను నమ్మలేదు. తర్వాత ఒక అన్న ఉండి నాకు దీంట్లోకొచ్చినాక, "మీ పాప కోసమే 'మహేష్ బాబుని' అక్కడ పెట్టాడు. నువ్వు నమ్ముతావా?" అంటే, "అవునా అన్న" అని అనుకున్నాను నేను. సో, అలాగ అద్భుతంగా రావడము, మా పాపకి సర్జరీ అవ్వడము. అప్పుడు నేను రోడ్ మీద ఎవరు లేకుండా తిరిగేటోడిని. సర్జరీ లోపలుంది మా పాప. మా వైఫ్ కూడా డెలివరీతో అడ్మిట్ అయింది. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మాకు సపోర్ట్ లేదు. సో, అక్కడున్నప్పుడు దేవుని బిడ్డలు చాలామంది రావడము, వాళ్ళ బంధువుల తరఫున వాళ్ళు, అప్పుడు సపోర్ట్ చేయడము, వాళ్ళ ప్రేమను చూపించడము. నాకది సెకండ్ టైమ్ నాకు అది ఆహా! ఇటు క్రిస్టియన్స్ అంటే కొంచెం మంచిగున్నారు. వీళ్ళు కూడా బావుంటారు అనుకుని. అలా సెకండ్ టైమ్ నేను తెలుసుకున్నాను. సో, అలా నా జీవితంలోకి అలాగ నడుస్తున్నప్పుడు ఇతను కూడా ఒక దేవుడే కదా! అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాము. తర్వాత నేను మా అత్తమ్మోళ్ళంతా వాళ్ళంతా క్రిస్టియన్సే. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సే. వాళ్ళ ఇంటికి పోతాంటిమి. ఇక్కడే బంజారా హిల్స్‌లో ఉంటది. అంటే మా బామర్దులంతా మంచిగా పోతే పార్టీలు చేసుకొని, తాగేది, తినేది, తిరిగేది. సో, ఇదే క్రిస్టియానిటీ ఏమో అని నేను అనుకున్నా. ఇంతే కదా ఉండేది క్రిస్టియానిటీ ఏముంది? ఇదేనేమో అంటే బైబుల్ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చదవలేదు. చదవాలని కూడా ఎప్పుడు అనిపియలేదు. హ్మ్. అలా ఉన్నప్పుడు సరే ఇదే క్రిస్టియానిటీ ఏమో అని అనుకోని దాంట్లోనే నడుస్తా వచ్చాననమాట. అతను కూడా ఒక దేవుడు అంతే అని చెప్పేసి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేశాను. ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవాలి బయటికి పోయినప్పుడు. ఏమడిగినా కూడా ఇస్తాడు దేవుడు అంటే అందరు దేవుళ్ళలాగా ఆయన కూడా ఒకడే కదా అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకునేటోడిని. సినిమాకి పోయేటప్పుడు, బార్‌కి పోయేటప్పుడు ప్రభువా బార్‌కి పోతున్నా, ప్రభువా దేవుడా సినిమాకి పోతున్నా, వస్తున్నా ఇట్లా. నాకు తెలియదు అప్పుడు ఎట్లా అని. సో, అలా జరుపుకుంటూ వచ్చింది. దాని తర్వాత
దాని తర్వాత మేజర్గా అలా వచ్చిన తర్వాత కరోనా టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మా అందరికి ఇంటి అందరికి అటాక్ అయింది. అయిన తర్వాత దేవుడు స్వస్థపరిచాడు అద్భుతంగా. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నాకు షుగరు, డయాబెటీస్ అవన్నీ అటాక్ అయ్యాయి. తర్వాత అది హై ఉంది, లో ఉంది అని ఏదేదో అయితా ఉంది కానీ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇంక నా పాపాలు అప్పటికి దగ్గర పడ్డాయని నాకు అర్థం కాలేదు ఇంకా. మరణ ఛాయలోకి వెళ్ళిపోయినా. ఒక వారం అంతా అర్థం కావట్లేదు ఏమవుతుందో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ అంతా నార్మల్గా ఉంది. బీపీ అది నార్మల్ ఉంది. కొలెస్ట్రాల్ అంతా నార్మల్గా ఉంది. కానీ నైట్ నిద్ర పోనీయట్లేదు. మరణ భయం పట్టుకుంది. ఒక వారం అంతా నన్ను పీడించింది. ఎందుకో అలా తెలీదు నాకు. సో మళ్ళీ నేను ఒకసారి మోకాళ్ళు వేసి సరే యేసు ప్రభుని నమ్ముకుందాంలే, నమ్ముకొని ఇది బాగా అయిన తర్వాత మళ్ళీ మామూలుగా లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు మన లైఫ్లోకి అని చెప్పేసి నేను అనుకున్నా. అప్పుడు ప్రభా నువ్వు దేవుడు అంట కదా నిజంగా, ఇది నన్ను స్వస్థపరుస్తావా, ఈసారి నేను నిజంగా నమ్ముకుంటాను అని చెప్పి నేను నమ్ముకున్నప్పుడు అద్భుతంగా నేను ఒక అడుగు తీసి ఒక అడుగు వేయలేకపోయాను. అప్పుడు వారం రోజులు హాస్పిటల్ బయటే ఉండేటోడిని. హాస్పిటల్ దగ్గరికి పోయి నైటు హాస్పిటల్ బయట తిరిగేటోడిని. భయం అట్లా, మరణ భయం అలా ఉండేది నా భార్యతో పాటు. సో అలా ఉండేటోడిని నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత అద్భుతంగా ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్స్, అంటే ఒక 1000 కిలోమీటర్స్ కార్ డ్రైవ్ చేసుకుంటే సింగిల్గా వెళ్ళిపోయాను. దేవుడు అట్లా అద్భుతంగా సాయం చేశాడు నాకు. అశ్వపురంకి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్స్, హిందూ వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడ పాస్టర్స్ ఉండే. అక్కడ వెళ్ళి అక్కడ చర్చిలో ఒక వారం ఉన్నా. ఒక వారం ఉండి మళ్ళీ వచ్చాను. వచ్చి అప్పుడు ఆలోచన వచ్చింది నాకు. దేవుడు మనోనేత్రాలు నాకు అప్పుడు వెలిగించాడు. అసలు దేవుడు ఎవరు, ఇంత అద్భుతంగా ఉన్నాడు, ఏంది పరిస్థితి అని అప్పుడు బైబిల్ తీసి చూస్తే అప్పుడు ఒక్కో వాక్యం అయింది చదువుతా అంటే ఎంతో ఎంతో అద్భుతంగా అసలు ఇలాంటి దేవుణ్ణి నేను మిస్ అయింది నా జీవితంలో అనుకున్నా. సో గొప్ప దేవుడు అట్లా నన్ను స్వస్థపరచడమే కాకుండా ఈయన ఏం చేశాడు, ఈయన దేవుడు ఇంతేనా అనుకుంటే ఈయన ప్రాణం పెట్టాడు దేవుడు. ఎవ్వరు లేడు ఇలాంటి దేవుడు అసలు. ఒక యూజర్ మాన్యువల్ మనిషికి ఉండదు. ఎప్పుడు మనిషి పొరపాట్లతోనే నేర్చుకోవాలా అని నేను అనుకునేటోని, కానీ యూజర్ మాన్యువల్ దేవుడు ఇచ్చాడు ఈ బైబిల్ ద్వారా అని నాకు ఎప్పుడు తెలియలేదు. ఇది చదివేదాకా నాకు దేవుడు అట్లా అద్భుతంగా నాకు సాయం చేశాడు. రక్షించబడ్డాను. పాపాలన్నీ ఒప్పుకున్నా. 3 రోజులు పాపాలు ఒప్పుకొని నా పాపాలన్నీ నాకు గుర్తొచ్చాయి. ఆ పాపాలన్నీ ఒప్పుకోయిన తర్వాత ఒప్పుకున్నాను, అంతా అయిపోయింది. ప్రభు నాతో ఫస్ట్ మాట్లాడిన మాట, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అని చెప్పి నాకు ఫస్ట్ మాట్లాడాడు. ప్రభు నేను వచ్చాను ఇల్లేకి, ఇంకా నాకు ఆశీర్వాదాలు కావాలా, మంచి జాబ్ కావాలా, ఒక బిల్డింగ్ కావాలా, కార్ కావాలా, నేను కూడా అందరిలాగా కోటీశ్వరుని కావాలని చెప్పి అనుకుంటే, నువ్వు ఫస్ట్ నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, తగిన సమయంలో ఆయన నీకు దయచేస్తాడని చెప్పి ఆ వాక్యం ద్వారానే మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడే నేను బాప్తిజం తీసుకున్నాను. అన్నగారు అక్కగారు ఎంతో నాకు సాయం చేశారు. అప్పుడు వీళ్ళ చేతుల ద్వారా నాకు నేను బాప్తిజం తీసుకొని నేను ఇద్దరు ఒకటేసారి తీసుకున్నాం. అది అంటే రక్షించబడిన తర్వాత డినామినేషన్స్ అనే దాని గురించి నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఏదో చర్చ్ ఉంటుంది, ఒక చర్చ్లోకి వెళ్ళి రావాలా అనేది నాకు తెలుసు. తర్వాత రక్షించబడిన తర్వాత చూస్తే అంటే ఒక చర్చ్ అంటే ఒక హైఫైగా, ఒక లగ్జరీగా కార్లు వేసుకొని రావాలి, బాగా ఉండాలి, కోట్లు వేసుకొని రావాలి అని అనుకునేటోడిని. నేను ఆర్సీఎంకి వెళ్ళాను. రోమన్ క్యాథలిక్ చర్చ్ పక్కన డాన్ బాస్కో ఉంది కదా, అక్కడ పొద్దున వెళ్ళేటోడిని. కూర్చోవడము మంచిగా ఉంది. అందరూ వస్తారు, రిచ్గా కూర్చుంటారు. మనం ఏం చేసే పని లేదు, వెళ్ళిపోతాము. పొద్దున్న 6 గంటలకు అటు వెళ్ళేటోడిని, మళ్ళీ 9 గంటలకు రాక్ చర్చ్ వెళ్ళేటోడిని. అక్కడ ఒక 2 స్టెప్పులు డ్యాన్స్ వేయడము, దేవుని స్తుతించడము, రావడము, అలా జరుగుతుంది. కానీ సంతృప్తి లేదు. హెబ్రోన్ అనేది ఒకటి ఉంది. అప్పటి నుంచి హిందూ వెళ్ళేది అనమాట మా భార్య. హెబ్రోన్ చర్చ్కి వెళ్ళేది. హెబ్రోన్ చర్చ్ అంటే నాకు చాలా చిరాకు. ఏంది కింద కూర్చోవాలి, ఇంతసేపు నిలబడుకోవాలి, అసలు ఏందబ్బా ఇంత ఇంత పేదరికంగా ఉంది చర్చ్, ఇది ఎంత దారుణంగా ఉందని అనుకుంటున్నాను. అలాగా లేదు, ఇదే చర్చికి పోవాలా అని ఆమె. నేనేమో లేదు, నాకు డాన్ బాస్కో చర్చ్కే పోవాలా. సో తర్వాత ప్రేయర్ చేసుకుంటూ వస్తే నాకు ఆ చర్చలకు వెళ్తున్నా కానీ నాకు అంత సంతృప్తి లేదు. తర్వాత ప్రేయర్ చేస్తే అపోస్తల కార్యాలు అది అధ్యాయం నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ అపోస్తల బోధ, రొట్టె విడుచుట, సహవాసము, ఎడతెగక ప్రార్థన, ఈ 4 ఉండాలి అని చెప్పి దేవుడు చూపించడము, ఇక్కడే సంఘాన్ని ఉంచడము. నేను మాదాపూర్లో ఉన్న 10 సంవత్సరాలు. ఇక్కడికి నాకు ఆఫీస్ దగ్గర అవుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. కానీ దేవుని ప్రణాళికలో తీసుకొచ్చాడు నన్ను అని అప్పుడు అర్థమైంది. ఇక్కడే
సంఘానికి కూడా అటాచ్ అయినాం. ఒకరోజు మేము కొట్లాడుకుంటే ఇంట్లో నుంచి వచ్చేసింది. వచ్చి ఇక్కడ కూర్చోయిందంట. ఇక్కడ హెబ్రోన్ సంఘం చూసి ఇంటికి వచ్చింది. సో ఇక్కడ ఒక సంఘం ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఈ సంఘాన్ని చూసింది. అలా సంఘంలో నేను నాటపడ్డాను. నాకు సంఘం ద్వారా చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. హలో అప్పుడు నాకు కొత్త కదా, ఏంది ఎవ్వరు సరిగ్గా లేరు, ఏంది వాక్యము ఎట్లుంది, మనుషులేమో ఎట్లున్నారు, అసలు ఏంది క్రిస్టియన్స్ ఎట్లున్నారబ్బా అని నేను ఇంకా జడ్జ్ చేయడం స్టార్ట్ చేసిన. నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, నువ్వు ఏంది వీళ్ళు ఎదిగినారు, అసలు వీళ్ళు వాక్య ప్రకారం ఒక్కడు కూడా లేడు ఏంది అని అలా చేసుకుంటూ వచ్చానమాట. అలా చూసుకుంటూ వస్తే దేవుడు అది కాదు నన్ను మాత్రమే చూడాలని చెప్పి నాకు నేర్పించాడు. నాకు అట్లా డినామినేషన్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు డినామినేషన్లోకి వచ్చాను దీంట్లోకి. అది డినామినేషన్స్ ఉంటాయి, ఎన్ని డినామినేషన్స్ ఉంటాయని అప్పుడే తెలిసింది నాకు. అదొక పక్కన పెడితే దాని తర్వాత ఇక్కడ తర్వాత లైఫ్ అంటే ఇంక రక్షించబడ్డాము, అయిపోయింది, పరలోకానికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ జంప్ అని అనుకున్నాం. అది కాదు, మళ్ళీ దాని తర్వాతనే మెయిన్ పరీక్షలు అసలు. దాని తర్వాత ఆత్మలో ఎదగాలంటారు, ఆత్మ ఫలాలంట, రోజు ప్రార్థన అంట, సహవాసం అంట, ప్రేయర్ చేసుకోవాలంట. ఇంత ఉంది ఏంది అసలు ఇది? ప్రభు రక్తం పెట్టాడు, కార్చాడు, కొన్నాడు, అయిపోయింది కదా, ఇంకా ఏంది అంటే అది కాదు, నిన్ను మారుస్తూ వస్తాడు అని చెప్పి తెలుసుకున్నాను. అట్లా దినదినం అభివృద్ధి చెందుతూ దినదినం మారుస్తూ ప్రభు నాలో పని చేస్తూ వచ్చాడు. ఇక్కడ గొడవలు కొట్లాట్లు అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఒకసారి పడిపోతూ వచ్చాను నేను. ఏందబ్బా ఇట్లుంది ఇది, హెబ్రోన్ సంఘాలన్నీ ఇట్లా అయిపోయినాయి ఏంది అని అనుకుంటూ వస్తే అది దేవుడు నేర్పించింది ఏంటంటే ఆయన్ని మాత్రమే చూడాలి అని చెప్పి. ఇప్పటికీ పూర్తిగా మారిపోయినామని చెప్పలేము. నేనేం చెప్తానంటే అందరికీ మన బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఎంతోమంది చెప్తారు అయిపోయా బాప్తిజం అన్నీ అయిపోయినాక తీసుకోవాలి, మొత్తం పరిశుద్ధుడిగా తేలిపోవాలి, మొత్తం అనుభవించేసేయాలి, అప్పుడు తీసుకోవాలని. అట్లా ఎప్పటికీ కాదు. మనం ఎప్పటికీ అట్లా పరిశుద్ధంగా మనం మారలేము. నీతిమంతుడు ఒక్కడు లేడు అంటాడు ఇప్పటికి కూడా దేవుడు. నీతిమంతుడు ఆయన ఒక్కడే. నీతిమంతుడిగా మనం మారినామంటే మనం యేసు ప్రభువే. మనం యేసు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు కాబట్టి మనం ఆయన బట్టి నీతిమంతుడిగా మారుస్తూ వస్తాం. బలహీనతలు ఎప్పుడు ఉంటాం. సో అందుకోసమే ఎవరు వెయిట్ చేయొద్దండి. అది మునిగిన తర్వాత ఏదో వచ్చేసి నీళ్ళు మునిగిన తర్వాత అయిపోతుంది ఏదో అని అనుకోకూడదు. ఎందుకంటే అది జస్ట్ అదొక ఇదే, దేవుడు రోజు పనిచేస్తూ వస్తాడు మనలో అని నాకు అర్థమైంది. దాని తర్వాత ప్రేయర్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దినదినంగా మారుస్తూ వచ్చాడు. నాలో ఉండే అలవాట్లన్నీ పోయినాయి, నాలో ఉండే స్వభావం కూడా కొంచెం కొంచెం మారుతూ వచ్చింది. నేను మారిపోయినా మొత్తం నేను వచ్చేసిన స్వరూపం లేక అనుకుంటే మళ్ళీ దేవుడు మన నిజరూపాన్ని చూపించేస్తాడు. అంటే మన శరీరం కదా బలహీనత బయటకు వచ్చేస్తుంది. మళ్ళా నా పాత స్వభావంలోకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇది జీవితాంతం ప్రక్రియ అనేది నాకు అర్థమైంది. సో బలహీనతల నుంచి మనం ఎప్పుడు విముక్తిని పొందలేము. బలహీనతల నుంచి విముక్తి ఎప్పుడు పొందుతామంటే యేసు ప్రభు వచ్చినాకనే. ప్రభు వైపు చూస్తూ ప్రభులో అడుక్కుంటూ, ప్రభు రక్తం ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటుంది మనకు. ఒక సిన్ చేయగానే ఇంక అయిపోయింది, నువ్వు పాపం చేసేసావు, నువ్వు పనికిరావు ఇంకా అని చెప్పి సాతాను మన చెవిలో చెప్తా ఉంటాడు. సో అదేం నమ్మకోకుండా మనకు రక్తం ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాంట్లో కడుక్కొనొచ్చు. దాన్ని ఆ పాపాన్ని వదిలిపెట్టడానికి, లేదంటే పాపం దీని నుంచి బయటికి రాలేకపోతున్న ప్రభువుని సాయం చేయమంటే ప్రభువే సాయం చేస్తాడు. అలాగా నా జీవితము కొనసాగుతూ వచ్చింది. మీకు కూడా నా గురించే ప్రేయర్ చేయమని, సో ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని చెప్పి, ఏమన్నా తప్పులుంటే క్షమించమని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.